హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు. నా పేరు ఈఎన్ విజయరాఘవ. మనం ఇంతవరకు 33 వీడియోస్ చేశాము. అందులో ఈ 33 వీడియోస్ కూడా అన్ని బేసిక్ మీద, బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే స్టార్టింగ్ నుండి దానిపైన బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ మీద చేశాము మనము. అందులో 30 వీడియోస్లో అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, తర్వాత హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డస్, డూ ఎలా వాడతాము. వాటి తర్వాత నెక్స్ట్ 31వ వీడియో నుండి మీకు అసైన్మెంట్ చేస్తున్నాం మనం. 3 వీడియోస్ ఇంతకుముందు అసైన్మెంట్ చేసాము. ఇది 4వ వీడియో అసైన్మెంట్స్ పైన. ఎందుకంటే మీరు ఇవి బాగా వచ్చాయనుకోండి, మీరు ఇంకా పర్ఫెక్ట్గా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఎవరైనా చెప్పిన దాన్ని సులభంగా మీరు మాట్లాడగలడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి దీన్ని పదే పదే మీకు అసైన్మెంట్స్ బాగా నేను చేయిస్తున్నాను మీకు. దీనివల్ల మీరు ఈజీ గుర్తుపెట్టుకుంటారు ప్రతి పదం ఏది, ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలనే ఉద్దేశంతో. అయితే ఈ అసైన్మెంట్లో ఇది 4వ అసైన్మెంట్ ప్లస్ 34వ వీడియో 34 బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్లో 34 వీడియో. ఇది 34th వీడియో. తర్వాత మామూలుగా 30 మనం మాత్రం 30 అమెజాన్ వాజ్ నోట్ చేశాము. ఈ 4 మామూలుగా అసైన్మెంట్స్ మీరు ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని. ఫస్ట్ ఇక్కడ బేసిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వారు గంట తర్వాత కాలేజీలో ఉంటారు. ఇక్కడ ఉండుట అనే మీనింగ్ వచ్చింది. తర్వాత అన్నప్పుడు ఏం రావాలి మనకి? సెకండ్ చాప్టర్లో అమెజాన్ వాజ్ షెల్ బి, విల్ బి రావాలి. అంటే ఫ్యూచర్లో విల్ బి వాడతాము. దే విల్ బి ఇన్ కాలేజ్ ఆఫ్టర్ 1 అవర్. ఎందుకు ఆఫ్టర్ 1 అవర్ అంటాము అంటే గంట తర్వాత వాళ్ళు ఉంటారు. గంట తర్వాత ఇంకా కాలేజ్ భవిష్యత్తు, అందుకనే విల్ బి వాడాము. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ, నేను ఉదయం 10 గంటలకు టీ తాగను అంటే నేను టీ తీసుకోను అంటే ఒక పని జరగడానికి గురించి తెలియజేస్తుంది. అందుకని ఇక్కడ 4th చాప్టర్ డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ మూడిట్లో ఏది రావాలి? ఇక్కడ నేను అంటే ఐ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఐతో డు నాట్ రావాలి. ఐ డు నాట్ డ్రింక్ టీ. తాగడం అంటే డ్రింక్. ఐ డు నాట్ డ్రింక్ టీ ఎట్ 10 AM. నేను 10 గంటలకు టీ తీసుకోను, తాగను. మూడో వాక్యం వచ్చేసి, మీకు ఇప్పుడు క్లాసు ఉందా? ఉండుటనే మీనింగ్ ఇప్పుడు అని అడుగుతున్నాను కాబట్టి హ్యావ్ యూ క్లాస్ నో. మీకు ఇప్పుడు క్లాస్ ఉందా అంటే ఏమనాలి? హ్యావ్ యూ క్లాస్ నో. ఓకే, యూతో హ్యావ్ వాడతాం, ఐ యూ దేతో. ఓకే, నెక్స్ట్ 4వది వచ్చేసి, ఆమె ఇప్పుడు ఆఫీస్ వెళ్ళదు. ఆమె ఇప్పుడు ఆఫీస్ వెళ్ళదు అంటే ఇది జరగలేనటువంటి పని, జరగదు అనమాట. ఈ పని ఇప్పట్లో ప్రజెంట్లో జరగనటువంటి పనిని ఇప్పటి గురించి తెలియడానికి మనం డూ కానీ, డస్ కానీ వాడతాం. కానీ ఆమె ఇక్కడ షీ అని వాడుతున్నాం కాబట్టి షీతో డస్ నాట్ వాడాలి. ఆమె ఇప్పుడు ఆఫీస్ వెళ్ళదు. షీ డస్ నాట్ గో టు ఆఫీస్. అది 4వ వాక్యం. ఓకే, 5వది వచ్చేసి, మాకు నిన్న వైజాగ్లో పని ఉండింది. ఒక పని ఏదైనా కానీ ఉండడము, కలిగి ఉండడము అంటే హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ రావాలి. నిన్న పని ఉండింది, నిన్నటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులో హ్యాడ్ వాడాలి. వీ హ్యాడ్ వర్క్ ఇన్ వైజాగ్ ఎస్టర్డే. మాకు నిన్న వైజాగ్లో పని ఉండింది, అందుకే హ్యాడ్ వాడాము. నెక్స్ట్ వచ్చేసేసి మా 6th, వారు లాస్ట్ సండే ఇంట్లో ఉన్నారా? లాస్ట్ సండే అంటే జరిగిపోయింది, వాళ్ళు కాబట్టి వాజ్ కానీ వర్లో రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏది వస్తుంది? వారు అంటే ఒకరికంటే ఎక్కువ ప్లూరల్ కాబట్టి వర్ వస్తుంది ముందర. ప్రశ్న వాక్యం ఇది, అందుకని వర్ ముందర వస్తుంది. వర్ దే ఇన్ హౌస్ లాస్ట్ సండే. ఇది 6వ వాక్యం ఇంగ్లీష్లో. 7వ వాక్యం తెలుగులో, అది ఇప్పుడు టేబుల్ పైన ఉంది. అది అంటే ఏంటి? దీని గురించి చెప్పాను. మనం ఎలా వాడాలి? వస్తువుకు వాడతాము. వస్తువు కానీ, జంతువు కానీ, వాతావరణం కానీ, టైంకి కానీ ఇటు వాడతాము. అలా ఇక్కడ అది ఇప్పుడు టేబుల్ పైన ఉందంటే ఇట్ ఈస్ ఆన్ టేబుల్ నౌ. అది ఇప్పుడు టేబుల్ పైన ఉంది. ఓకే, నెక్స్ట్ 8వది వచ్చేసి, సుమకి ఇప్పుడు మీటింగ్ ఉంది. సుమ ఇప్పుడు మీటింగ్ ఉంది అంటే ఒక మీటింగ్ కలిగి ఉండడం అనమాట. దీనికి మనము హీ, షీ ఇట్లతో హ్యాజ్ వాడతాము. అందుకని సుమతో హ్యాజ్ వాడాము. సుమ హ్యాజ్ ఏ మీటింగ్ నౌ. సుమకి ఇప్పుడు మీటింగ్ ఉందంటే సుమ హ్యాజ్ ఏ మీటింగ్ నౌ. సుమకి పార్టీ ఉందనుకోండి, బర్త్డే పార్టీ, సుమ హ్యాజ్ బర్త్డే పార్టీ నౌ. ఇప్పుడు సుమకి ఎగ్జామ్ ఉందనుకోండి, సుమ హ్యాజ్ ఎగ్జామ్ నౌ. అలాగే మనం చెప్పాలి. తర్వాత లాస్ట్ వచ్చేసి, హరి నిన్న గిఫ్ట్ తెచ్చాడా? ఇది జరిగిపోయింది, నిన్న తెచ్చాడా. తేవడం అనేది ఒక పని గురించి చెప్పడానికి మనం చెప్పేటప్పుడు అప్పుడు పాస్ట్లో డీడ్ వాడాలి. మొత్తం ఇక్కడ ఒక ప్రశ్న కాబట్టి డీడ్ వస్తుంది ఫస్ట్. డీడ్ హరి బ్రింగ్ గిఫ్ట్ ఎస్టర్డే? హరి నిన్న గిఫ్ట్ తెచ్చాడా? ఇది మన 9వ వాక్యం. డిడ్ హరి బై ఏ కార్ ఎస్టర్డే? కార్ నిన్న హరి కొన్నాడా? డిడ్ హరి అటెండ్ క్లాస్ ఎస్టర్డే? హరి నిన్న క్లాస్ అటెండ్ చేశాడా? జరిపోయిన వాటి అన్నిటికి కూడా మనం ప్రశ్నించడానికి, తెలుసుకోవడానికి డిడ్తో అడగాలి. ప్రజెంట్లో డూ డస్ వాడాలి. మీకు ఇవన్నీ అర్థమైంది అనుకుంటాను. మొత్తం 9 వాక్యాలు ఉన్నాయి ఇందులో. ఈ 9 వాక్యాల్లో అన్నీ కవర్ చేశాను. ఆమ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ 3, డూ, డస్, డిడ్ 3. మొత్తం 9 వాక్యాల్లో మీకు అన్నీ ఉండుట, కలిగి ఉండుట, ఓ పని గురించి తెలుసుకోవడానికి ఎలా వాడాలో అలా బ్యాలెన్స్ చేసి
వీటన్నిటి 9 వాక్యాలను పర్ఫెక్ట్గా మీకోసం రాయడం జరిగింది. ఇది పదే పదే చదవండి, బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా సులభంగా ఉంటుంది, ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా మాట్లాడవచ్చు, క్విక్గా త్వరగా మాట్లాడవచ్చు. మీరు ఒక్కొక్క పదం గురించి మరి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్